ఆపరేషన్స్, మన ఎఫ్ఏ గారు, ఈడీసు, సీనియర్ ఆఫీసర్సు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన కొత్తగా ఎన్నికైన ఈడబ్ల్యూబీ మెంబర్స్ అందరూ కూడా, విచ్చేసిన ఆఫీసర్స్కి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఈ ఒక మీరందరినీ ఉద్దేశించి మాట్లాడడం చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. చాలాసార్లు అనుకున్నాను కలవాలి, పాత టీంని అనుకున్నాను, బట్ రకరకాల కారణం వల్ల అది పోస్ట్పోన్ అయితేనే వచ్చింది. అంత లోపల మీరందరూ కూడా కొత్తగా ఎన్నికైనారు. చాలామంది రకరకాల స్టేట్మెంట్ ఇచ్చారు మీ అందరి పైన, మా పైన, యాజమాన్యాన్ని పైన. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒక మీటింగ్ జరగాల్సిందే, మనం వెనకపోయేది లేదు. ఎందుకంటే మనం అందరు కలిసి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ మీటింగ్ని కండక్ట్ చేయాలని చెప్పి మనం యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు ఈ మీటింగు. సో మీ అందరు కూడా ఈ మీటింగ్కి స్వాగతం కోరుతూ, మొదటిగా మీ అందరు కూడా కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ గెట్టింగ్ ఎలెక్టెడ్ యాజ్ ఈడబ్ల్యూబీ మెంబర్సు. మీరందరూ కూడా చాలా యంగ్గా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా విషయపైన మాట్లాడారు. నేను ఇంత సమస్యలు ఉన్నావు, ఇంత విషయం మాట్లాడతారు అనుకోలేదు. ఇంకా చాలామంది మాట్లాడాలనుకుంటున్నారు, బట్ రకరకాల కారణం వల్ల, సమయ అభావం వల్ల మనము మాట్లాడలేకపోయాను. సో డెఫినెట్లీ ఆల్రెడీ మన సిపిఎం గారు చెప్పారు, మీరు ఉన్న యాప్లో కావచ్చు, మీరు డైరెక్ట్లీ మీ ఆఫీసెస్ ద్వారా కూడా సమస్యలకు మీరు మనకు తెలియపరిస్తే డెఫినెట్లీ ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మా వంతు కృషి చేస్తాను. అదేవిధంగా పాత టీం కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. వాళ్ళు కూడా బాగా చేశారు. చాలా విషయపైన వాళ్ళు మన ఎంప్లాయీస్లు తీసుకెళ్లారు. అందుకు వాళ్ళ కృషి వల్లనే మనకు చాలా అంటే లాస్ట్ ఆల్మోస్ట్ 3 years చాలా ప్రశాంతమైన వాతావరణంలో మనం అందరూ కూడా కలిసి పని చేయగలిగాము. దానివల్ల ఫలితాన్ని కూడా చూశారు. అప్పుడు కూడా ఆ మీటింగ్లో కూడా ఇదే పిఆర్సీ విషయం వచ్చినప్పుడే మనము డిస్కస్ చేయడం జరిగింది. లేదు మనం పిఆర్సీ చాలా రోజు నుంచి ఆల్మోస్ట్ 7 yearsలో పెండింగ్ ఉంది, మనము ఇవ్వాల్సిందని చెప్పి గవర్నమెంట్ దగ్గర వెళ్ళి మళ్ళీ మనకు ఎవరు ఊహించలేదు, మీరు అందరూ కూడా ఎవరు కూడా అడగలేదు, బట్ యాజమాన్యము 21% పిఆర్సీ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా వాళ్ళు కూడా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా పేరు పేరు అభినందిస్తూ, మీరందరూ కూడా యాజమాన్యానికి ఎంప్లాయీస్గా ఒక మంచి వారధిగా, మంచి ఒక బఫర్గా, మంచి మనకున్న సమస్యలు మన దృష్టికి తీసుకురావడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. మీ పైన చాలా బృహత్తరమైన రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరందరూ కూడా అది నిభాయిస్తారు. మీ ఒక డిపోకి, రీజన్కి, జోన్కు. అదేవిధంగా మీ అందరూ కూడా మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను చెప్పాలనుకోలేదు కానీ బట్ డెఫినెట్లీ మీ అందరూ కూడా తెలియపరచాలి మీరందరూ కూడా, ఎందుకంటే మీరందరూ కూడా కొత్త ఎన్నికైనారు. గత 3.5 సంవత్సరంలో ఇప్పుడే మునిశేఖర్ చెప్పారు, వెంకన్న చెప్పారు, చాలామంది ఆఫీసర్స్ చెప్పారు, చాలా 3.5 సంవత్సరం ఒక చారిత్రాత్మక ఘట్ట అని చెప్పి మనం అందరూ కూడా అనుకోవాలి. ఈ ఒక్క టీఎస్ఆర్టీసీ ఆదాయంలో చాలా విషయాన్ని మనము మీరెవరు అడగలేదు, ఎందుకంటే అప్పుడు పరిస్థితి కూడా చాలా ఘోరమైన పరిస్థితి ఉండింది. కోవిడ్ వచ్చింది, మనము స్ట్రైక్ వచ్చింది, పెరుగుతున్న డిజైన్లు, మనము ఎంప్లాయీస్ తగ్గిపోవడం వల్ల చాలా సమస్యలు ఉన్న పరిస్థితులు కూడా మనము యాజమాన్యం చాలా అంటే చాలా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా ఆ ఇనిషియేటివ్ గురించి మాట్లాడారు. అదేవిధంగా మన ఆఫీసర్స్ కూడా దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. డెఫినెట్లీ మీ ఉన్న చాలా సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. మన ఆఫీసర్స్ కూడా చాలామంది నోట్ చేసుకున్నారు. డెఫినెట్లీ ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తూ ఈ గత 3.5 సంవత్సరంలో మీ అందరి కృషి వల్ల ఈరోజు ఈ సంస్థ బాగుంది అని చెప్పాలంటే అది మీ అందరి కృషి వల్లనే అని చెప్పడం నాకు చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా ఒక వెంటిలేటర్లో ఉన్న సంస్థని మీరు అందరూ బాగా అంటే బాగా కష్టపడి అది వెంటిలేటర్ నుంచి ఐసీయూ నుంచి ఆర్డినరీ రూమ్ నుంచి ఇప్పుడు అది బయటకు వచ్చి డెఫినెట్లీ మంచి ఒక స్థాయిలో ఉందని చెప్పడం నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది. సో ఇదంతా క్రెడిట్ మీరు అందరికీ దక్కుతుంది. మీ అందరి కృషి వల్లనే ఇది జరిగిందని చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనము యాజమాన్యం వచ్చినప్పుడు మనమేమో అప్పుడు కొత్త బస్సు కొనలేదు, కొత్త రిక్రూట్మెంట్ చేయలేదు. ఉన్న బస్సెస్నే మీరందరూ కూడా కలిసి బాగా కష్టపడడం వల్లనే ఈ సంస్థ ఈ స్టేజ్లో ఉందనడానికి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మన ఈ ఒక సంస్థలో
డ్రైవర్స్ కండక్టర్స్ ఒక గుండెకాయ లాంటి వాళ్ళు మంచి ఉంటేనే ఈ సంస్థ బాగుంటుందని చెప్పి మనము చాలా ఈ యాజమాన్యం చాలా నమ్ముతుంది. దానివల్లనే మనకు వాళ్ళ కోసము ఎంత చేసినా తక్కువ అని చెప్పి చాలా ఇనిషియేటివ్స్ డ్రైవర్స్ కండక్టర్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా మనము తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నాను, ఈ యాజమాన్యము ఈ మన వెల్ఫేర్ కోసము ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసము కట్టుబడి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనము విస్మరించలేదు. మనము డెఫినెట్లీ మీ అన్ని సమస్య మా దృష్టిలో ఉన్నాం. డెఫినెట్లీ ఆ సమస్యను సాల్వ్ చేస్తానని చెప్పి నేను హామీ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది రకరకాల గత 3-4 months నుంచి యాజమాన్య పైన రకరకాల స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా వాళ్ళు ఏదేదో పబ్లిసిటీ చేసుకోవడానికి ఏదేదో చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. అదేవిధంగా చాలా మందిని కూడా మీ అందరు కూడా మనము ఇన్స్టిగేట్ చేయడానికి, మీ అందరు కూడా రెచ్చగొట్టడానికి కూడా చాలా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బట్ చాలా సంతోషకరం విషయం అంటే ఎక్కడ కూడా మన ఎంప్లాయీస్ వాళ్ళతో చేయకలపలేదు. చాలా మందితో కూడా నేను స్వయంగా మాట్లాడాను. నేను మొన్నే అక్కడ ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు కూడా మాట్లాడాను. మన ఆఫీసర్స్ కూడా చాలా మంది మాట్లాడారు. సో మీ అందరు కూడా తెలుసు, ఎందుకంటే మీ అందరు కూడా క్లియర్ కట్ మీకు గుర్తుంది. 2019లో జరిగిన ఆ స్ట్రైక్ వల్ల మన సంస్థ ఎంత నష్టపోయింది మీ అందరు కూడా గుర్తుంది. మీ అందరు కూడా ఆ స్థితిని మళ్ళీ తీసుకురావద్దు. ఎవరు ఇప్పుడు మాట్లాడుతున్నారు అప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు, మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. సో మీకందరూ మళ్ళీ మనం చేస్తున్న ఇనిషియేటివ్ యాజమాన్యం తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని మీరు ఎంప్లాయీస్కి తెలియపరచాలి. అందుకు ఈరోజు మీ అందరి కోసము డీటెయిల్ ప్రెజెంటేషన్ ఇవ్వండి అని చెప్పాను. ఎందుకంటే మీకు అర్థం కావాలి, మనం మాట్లాడుతుంటే తెలియదు మనం ఏం చేశారని చెప్పి మీకు తెలిస్తే మీరు మళ్ళీ ఎంప్లాయీస్ చెప్పొచ్చు. డెఫినెట్లీ మీ పైన ప్రెషర్ ఉంటుంది, ఎందుకంటే మీరు ఎంప్లాయీస్తో మాట్లాడుతుంటారు. చాలా విషయపైన మా దృష్టికి తీసుకొచ్చారు. డెఫినెట్లీ ఆ విషయపైన మనకు కూడా ఉంది. మనం కూడా ఇప్పుడు యాజమాన్యము సంపాదించే ప్రతి ఒక్క రూపాయిని కూడా మీకోసమే ఖర్చు పెడుతుంది. మనమేమి ఎక్కడ దాచిపెట్టేది లేదు. మీకు తెలుసు, బ్యాగేజ్ చాలా ఉంది, ఇవ్వాల్సింది చాలా ఉంది. మీరు గత కొన్ని సంవత్సరం చూస్తే మనం ఉన్న బ్యాగేజ్ని మనము డెఫినెట్లీ బాగా గణనీయంగా తగ్గించుకుంటా రావడం జరిగింది. ఇంకా వచ్చే రోజు కూడా ఉన్న డెఫినెట్లీ మనము తగ్గిస్తాను. మీ అందరి కోసం ప్రతి ఒక్క రూపాయిని కూడా స్పెండ్ చేస్తుంది. ఇంకా వచ్చే ఈ సంవత్సరం కూడా మనకు బాగుంటుంది. 2 సంవత్సరం బాగుండింది, ఇప్పుడు ఇంకా దానికంటే ఇంకా బాగుంటుంది. డెఫినెట్లీ మనకు వచ్చే రోజు మంచి రోజు ఉన్నామని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. ఆ ఒక్క దృఢ నమ్మకంతోనే మీరందరూ కూడా ఏం అడిగారు, డెఫినెట్లీ దానిపైన కూడా మనం కూడా ఇంటర్నల్లీ డిస్కస్ చేసి మనం కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి డెఫినెట్లీ మీ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి ఆ 2 డిమాండ్స్ ఏమున్నా బృహత్తరమైన డిమాండ్స్ డెఫినెట్లీ ఆ పరిష్కారం చేయడానికి డెఫినెట్లీ మా వంతు కృషి చేస్తానని చెప్పి ఆల్రెడీ చాలాసార్లు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రకరకాల కారణం వల్ల అది కాలేకపోయింది. డెఫినెట్లీ ఇప్పుడు మీరందరూ కూడా చాలా బలంగా చెప్పడం జరిగింది. ఆ 2 డిమాండ్స్ పైన డెఫినెట్లీ మేనేజ్మెంట్ ఫోకస్ చేస్తుందని చెప్పి మీ అందరూ కూడా హామీ ఇస్తూ, మీ అందరూ కూడా తెలుసు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా చారిత్రాత్మక స్కీమ్ రావడం జరిగింది, మహాలక్ష్మి స్కీము. అది మనము 48 గంటల్లో మీరందరూ పట్టుదలతోనే మీ అందరూ కూడా కష్టపడి అది ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడ కూడా ఏ స్టేట్లు కూడా ఇంత పక్కద్బందీగా ఇంప్లిమెంట్ కాలేదు. దాంతోనే మనకు కూడా మంచి జరిగింది. ప్రజా రవాణా వ్యవస్థకే ఒక మేలు జరిగింది. మీరందరూ కూడా ఆ నంబర్స్ చూశారు, ఎట్లా మన ఆదాయం కూడా పెరిగింది. దానివల్ల కూడా మనకు గవర్నమెంట్ నుంచి కూడా బాగా రీంబర్స్మెంట్ రావడం జరిగింది. అంతకుముందు ఉన్న 1500 crores కంటే ఆల్మోస్ట్ ఇప్పుడు డబల్ రావడం జరిగింది. దానివల్ల కూడా మనము మీ అందరి కోసం మనము చేయగలిగాను. ఇంకా వచ్చే రోజు కూడా డెఫినెట్లీ మనము ఈ స్కీమ్ కొత్త బస్సెస్ వస్తావు, మళ్ళీ ఇంకా మనకు మంచి జరిగే అవకాశము ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా చాలామంది నాకు కూడా మెసేజ్ పంపించారు, చాలామంది రాయడం జరిగింది, ఇట్లా మన పని భారం ఎక్కువైంది మహాలక్ష్మి వల్ల, మనము ఎందుకంటే రిటైర్మెంట్స్ కూడా బాగా తగ్గిపోయిందని చెప్పి ఆల్రెడీ మన ఆఫీసర్స్ కూడా అందరు కూడా చెప్పారు. మనము ఇది అన్ని టెంపరీ మెజర్, అవుట్ సోర్సింగ్ అనేది పర్మనెంట్ కాదు. మీరందరూ కూడా మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ కూడా మళ్ళీ ఎంప్లాయీస్కి చెప్పాలి, ఇది ఓన్లీ టెంపరీ మెజర్. ఎందుకంటే మీ పని భారం తగ్గించుకోవడానికి, ఎందుకంటే రిక్రూట్మెంట్ ఇప్పుడు జరగలేదు, కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల అది కొంచెం లేట్ కావడంతో మీరు డ్రైవర్స్ కండక్టర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి పని భారం తగ్గించాలి. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఎక్కువ లోడ్ తీసుకుని మీరు గత 2 సంవత్సరం బాగా పని చేయడం జరిగింది. సో ఇంకా ముందు రోజు ఆ పని భారం ఉండొద్దు అని చెప్పి మనం చేయడం జరిగింది. చాలామంది ఏదో అన్నెసరీ పబ్లిసిటీ కోసం ఏదో అవుట్ సోర్సింగ్ ద్వారా మొత్తము యాజమాన్యం అంతా అందరికీ ఇచ్చేస్తుంది, బయట వాళ్ళు వస్తారని చెప్పి చెప్తున్నారు, అది నిజం కాదు. అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సెస్ గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు. ఈ స్టేట్లో 2019 నుంచి 2019 నుంచి ఎలక్ట్రికల్ బస్సెస్ నడుస్తున్నాం. ఎక్కడ కూడా డిపోజ్ కానీ ఎక్కడ కూడా మనం వేయలేదు.
ఎక్కడ కూడా వేరే స్టేట్లు కూడా లేదు. ఓన్లీ మీరు అన్నట్లు జీసీసీ మనం ఎట్లా పిహెచ్పి బస్సెస్ ఉన్నాం అట్లా ఎలక్ట్రికల్ బస్సెస్ వస్తున్నాం. మీరు ఎవరో మనము ఒక లేడీ చెప్పింది ఇట్లా ఎలక్ట్రిక్ బస్సెస్ మనమే కొంటే బాగుంటుంది అని చెప్పి. డెఫినెట్లీ మనం కూడా ఆ దృష్టి ఉంది, మనము ఎలక్ట్రిక్ బస్సెస్ కొనాలని చెప్పి ఉంది. అనిత వరంగల్ రీజన్ చెప్పింది ఇట్లా మనమే కొంటే బాగుంటుంది అని చెప్పి. డెఫినెట్లీ మనం కూడా ఉంది, ఆల్రెడీ మనం గవర్నమెంట్ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఏ సబ్సిడీ ఇస్తున్నారు 35 లక్షల రూపాయలు ఈ ఒక ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరర్స్, అది డబ్బులు కూడా మాకే ఇవ్వండి, స్టేట్కే ఇవ్వండి, మనం కూడా స్టేట్ కూడా కాంట్రిబ్యూట్ చేసి మనం కూడా లోన్ తీసుకుని కొత్త బస్సెస్ కొంటానని చెప్పి కూడా ఆ ప్రతిపాదన కూడా మనము సెంట్రల్ గవర్నమెంట్లో చెప్పడం జరిగింది. మొన్న జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కూడా నేను యూనియన్ మినిస్టర్తో కూడా మాట్లాడినప్పుడు కూడా అది అడగడం జరిగింది. డెఫినెట్లీ వచ్చే రోజు ఈ ఒక్క ఆ స్కీమ్ కూడా వస్తుంది అని చెప్పి మనం ఆశించవచ్చు. అదేవిధంగా మన దగ్గర ఉన్న బస్సెస్ కూడా రెట్రోఫిట్మెంట్ చేయాలని చెప్పి కూడా ఆ ఒక ప్రతిపాదన కూడా మన ద్వారా గవర్నమెంట్కి కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న కలిసినప్పుడు కూడా ఆ విషయపైన యూనియన్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. డెఫినెట్లీ వచ్చే రోజు మనము, ఎందుకంటే ఇదంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ యుగము, మనం కూడా దాని నుంచి మనము పక్కనే పోలేము. మనం డెఫినెట్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకురావాలి, డీజిల్ బస్సెస్ కూడా ఉండాలి. అది బట్ స్టెప్ వైజ్ జరుగుతుంది. ఎవరు కూడా కంగాలు పడాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పినా మీరు అందరు కూడా ఎంప్లాయీస్ చెప్పాలి, నమ్మొద్దని చెప్పి మీ అందరు కూడా వాళ్ళు అందరు కూడా తెలియపరచాలి. అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్ డెఫినెట్లీ అవుతుంది. ఇదేమిది పర్మనెంట్ సొల్యూషన్ కాదు అవుట్ సోర్సింగ్ అనేది. సో మీ అందరు కూడా ఎంప్లాయీస్ కూడా తెలియపరచాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా టీఎస్ఆర్టీసీ అంటే ఒక పెద్ద కుటుంబము, దాదాపు 45,000 మంది పని చేస్తున్నారు. యాజమాన్యము ఒక తండ్రి లాంటి పొజిషన్లో ఉండి డెఫినెట్లీ మీ సంక్షేమం కోసం మీరందరూ కూడా చూశారు. ఎప్పుడు కూడా ఏ యాజమాన్యం కూడా ఇంత యాక్టివ్గా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి పని చేయలేదు. ఈ ఒక్క యాజమాన్యము బాగా పనిచేసింది. ఇంకా మీకు అందరు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, డెఫినెట్లీ తండ్రి లాంటి పొజిషన్లో ఉండి మీ అందరూ ఒక సంక్షేమం చూసుకోవడానికి ఈ యాజమాన్యం కట్టుబడి ఉంది. ఎక్కడ కూడా ఎట్లా అనే తండ్రి లాంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎట్లా వదలరు కదా, ప్రతి ఒక్క రూపాయిని కూడా మీకోసం వాళ్ళ కోసం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తారు. మనం కూడా ఆ పొజిషన్లో ఉండి మనము ఆలోచన చేయడం జరుగుతుంది. మన ఆఫీసర్స్ కూడా చాలా కష్టపడి మనము రోజు కూడా ఆలోచన చేసి ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి మనము ఆలోచన చేస్తూనే ఉన్నాను. గవర్నమెంట్తో కూడా బాగా అంటే బాగా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. దానివల్లనే మనకు మంచి రీఎంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మంచి రీఎంబర్స్మెంట్ రావడంతో మనం పిఎఫ్ కావచ్చు, సిసిఎస్ కావచ్చు, మీ ఇచ్చే ఇన్సెంటివ్స్ కావచ్చు, ఆర్పిఎస్ బాండ్ కావచ్చు, అన్నీ కూడా మనము ఇవ్వడం జరిగింది. డెఫినెట్లీ వచ్చే రోజు కూడా ఈ సంవత్సరం మనం బాగా మంచి ఆదాయం రావడం జరుగుతుంది. డెఫినెట్లీ దానివల్ల కూడా మనకు మంచి లాభాలు ఉంటామని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరూ కూడా తెలుసు, ఇదంతా సంస్థ లాస్ట్గా మీరందరూ కూడా మీ సంస్థ ఇది. నేను ఒక నాన్ ప్లేయింగ్ క్యాప్టెన్గా వచ్చాను, ఏదో గవర్నమెంట్ నాకు పోస్టింగ్ ఇచ్చింది, ఇక్కడ రావడం జరిగింది. నా రోజు ఉన్నంత వరకు నేను ఆడుతూనే ఉంటాను. బట్ అల్టిమేట్లీ మీ సంస్థ, ఈ సంస్థ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరందరూ కూడా రకరకాల స్టేజ్లో రకరకాల ఈ సంస్థను చూశారు. మళ్ళీ అలాంటి పరిస్థితిని మీరందరూ కూడా తీసుకురావద్దని చెప్పి మీరందరూ కూడా కోరుతున్నాను. మీ పైన చాలా బృహత్తరమైన బాధ్యత ఉంది. మీరందరూ కూడా అది డెఫినెట్లీ మీరందరూ కూడా ఇది చేస్తారు. మనము డెఫినెట్లీ మీరందరూ కూడా దాన్ని అమలు చేస్తారు. డెఫినెట్లీ ఆ మెసేజ్ని తీసుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మనము ఈ యాజమాన్యం ఉన్నంత వరకు డెఫినెట్లీ 100% మీకోసమే పని చేస్తుందని చెప్పి నేను మళ్ళీ సభాముఖంగా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాను. డెఫినెట్లీ యాజమాన్యం ఏ డిసిషన్ తీసుకున్నా మీరందరినీ దృష్టిలో పెట్టుకునే తీసుకోవడం జరుగుతుంది. రకరకాల సజెషన్స్ వస్తున్నారు, మీరందరూ కూడా చూస్తుంటాను. రకరకాల సర్క్యులర్స్ రావడం జరిగింది. ప్రతి ఒక్క సర్క్యులర్ కావచ్చు, ప్రతి ఒక్క సజెషన్ కావచ్చు, మెసేజ్ కావచ్చు, అన్నీ కూడా మీ దగ్గర నుంచి మన ఆఫీసర్స్ దగ్గర నుంచి వచ్చిందే మనం ఇంప్లిమెంట్ చేశాను. ఏది కూడా స్వచ్ఛందంగా మేనేజ్మెంట్ తీసుకోలేదు. మనం ఎంప్లాయీస్కి ఏది లాభం అవుతుంది, సంస్థకి ఏం లాభం అవుతుంది, అదే తీసుకోవడం జరిగింది. సో అందుకు ఈరోజు ఈ మంచి స్థాయిలో ఉన్నాను. ఈరోజు అందరూ కూడా మనము కొంచెం డెఫినెట్లీ మంచి స్థాయిలో ఉన్నాను అంటే అది మీ అందరి కృషి వల్లనే చెప్పడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మేనేజ్మెంట్ అల్టిమేట్లీ ఒక డైరెక్షన్ కానీ ఒక ప్లానింగ్ చేస్తుంది. బట్ అల్టిమేట్లీ ఇంప్లిమెంట్ చేసేది మీరు, లోకల్ ఉన్న ఆఫీసర్స్. డెఫినెట్లీ వచ్చే రోజు మనము ఏమో ఒక మేనేజ్మెంట్ ఇస్తున్న డైరెక్షన్ మీరు అందరూ కూడా అక్కడ లోకల్గా ఇంప్లిమెంట్ చేయడానికి, మీ అందరూ కూడా తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఎందుకంటే మీరు పోయిన తర్వాత ఇప్పుడు వెంకన్న చెప్పినట్లు డెఫినెట్లీ ఏం తీసుకొచ్చారు, మళ్ళీ వెళ్ళారు కదా, ఏం సాధించారని చెప్పి డెఫినెట్లీ మీకు అందరు కూడా అడుగుతారు. డెఫినెట్లీ మీరు ఇప్పుడు ఏం చేశారనేది చెప్పుకుంటూ డెఫినెట్లీ ఎండి గారి దృష్టిలో ఉంది, యాజమాన్య దృష్టిలో ఉంది,
డెఫినెట్లీ దానిపైన కూడా కృషి చేస్తారు. డెఫినెట్లీ మనము ఏమేమి డిమాండ్స్ ఉన్నా డెఫినెట్లీ ఆ పరిష్కారం చేయడానికి మనము డెఫినెట్లీ మనము చేస్తానని చెప్పి మీరు అందరూ కూడా తెలియపరచాలి. మీకు డెఫినెట్లీ మనము ఆల్రెడీ ఆ ప్లానింగ్లో ఉన్నాను. అది ఏదవుతుంది ఏమవుతుంది అనేది మీకు తొందరలోనే తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఒక్క మీరు చాలా విషయపైన మాట్లాడారు, బట్ మన ఆఫీసర్స్ కూడా చెప్పారు, నేను మళ్ళీ రిపీట్ చేయను. డెఫినెట్లీ మెయిన్ ఏమనేదంటే అది పిఎఫ్ గురించి చాలా అడుగుతున్నారు. ఐ థింక్ దట్స్ వన్ ఇష్యూస్. ప్రమోషన్స్ ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని మంచి సజెషన్స్ కావడం జరిగింది. ఐ థింక్ బాడీ కెమెరాస్ అనేది ఒక మంచి సజెషన్. ఐ థింక్ బెటర్ యూ షుడ్ టేక్ దట్ బాడీ కెమెరాస్ అనేది. అదేవిధంగా ఈ మన 300 to 500 డేస్ ఎవరో అడిగారు. ఐ థింక్ అది ఎక్కువ ఆశ అనిపించింది నాకు. ఇంకా ఎక్కడ లేదు ప్రపంచంలో, కానీ ఎక్కడ ఏ స్టేట్లో కూడా లేదు 300 నుంచి 500 చేయడం అనేది. డెఫినెట్లీ అది కూడా చూస్తాను. ఇంకా లీవ్ ఎన్కాష్మెంట్ అన్నారు, ఆల్మోస్ట్ 2013 నుంచి లేదు అది. డెఫినెట్లీ అది కూడా మనము ఆలోచిస్తున్నాం. ఇట్లా రకరకాల సమస్య మీరు తెలియపరిచారు. లేడీస్ ఇన్ఫార్మ్ అడిగారు, కొన్ని చోట్ల హాస్పిటల్ అడిగారు, అదేవిధంగా రెస్ట్ రూమ్స్ అడిగారు. డాక్టర్స్ ఒకటి ఆల్రెడీ మనము తెలుసు, డాక్టర్ హాస్పిటల్ బాగా చేయడం జరిగింది. ఇంకా కొత్త ఎవరు ట్రైనింగ్ అవుతున్న డాక్టర్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది. సో అది వాళ్ళు కూడా రావడంతోనే మనకు కొంచెం ప్రెషర్ కూడా తగ్గుతుంది. ఇంకా మన అవసరమైతే కూడా ఇంకా ఎక్కువ మంది తీసుకోవడానికి కూడా యాజమాన్యం సిద్ధంగా ఉంది. సో ఐ థింక్ వచ్చే రోజు మనకు డెఫినెట్లీ మంచి రోజు ఉంటావు. డెఫినెట్లీ ఈ ఒక 25-26 ఈ ఒక టీజీఎస్ఆర్టీసీలో ఒక చారిత్రాత్మక సంవత్సరం కాబోతుంది. మీ అందరి కృషి వల్లనే అని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. సో డెఫినెట్లీ మనం అందరూ కూడా మళ్ళీ కష్టపడి ఎట్లా లాస్ట్ 3 years కష్టపడినాను, ఈ ఒక వచ్చే రోజు కూడా బాగా కష్టపడి మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకోవాలి, ఈ సంస్థకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ ఘట్టమైన మన ఈడీ కరీంనగర్ నేతృత్వంలో పుష్కర్ని బాగా అంటే బాగా, సరస్వతి పుష్కరాలని బాగా అంటే బాగా చేశారు. మీరందరూ కూడా పేరు అభినందిస్తున్నాను. అక్కడ ఆ ఒక చాలా సమస్యలు ఉండింది, అక్కడ ట్రాఫిక్ జామ్ అది ఉన్నా కూడా మీరందరూ కూడా బాగా చేశారు. అదేవిధంగా మనకు ఇప్పుడు మళ్ళీ ఈ ఆల్మోస్ట్ June 10th దాకా మంచి టైం ఉంది, మంచి మనకు ముహూర్తాలు ఉన్నాం. ఆల్రెడీ మనకు మంచి ఆదాయం కూడా రావడం జరిగింది. ఈ వచ్చే ఒక 15 days కూడా మీరందరూ కూడా బాగా కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. తర్వాత మళ్ళీ స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అవుతావు, దాని తర్వాత మళ్ళీ శ్రావణ మాసము, మళ్ళీ ఇంకా కంటిన్యూస్గా ఆల్మోస్ట్ మనకు జనవరి దాకా కంటిన్యూస్ మూమెంట్ ఉంటుంది. సో మీరందరూ కూడా బాగా కష్టపడి డెఫినెట్లీ మంచి పని చేసి కమిట్మెంట్తో పని చేసి ఆల్రెడీ చేస్తున్నారు. ఇంకా మంచి కమిట్మెంట్ చేసి ఇప్పుడు అవుట్ సోర్సింగ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా గైడ్ చేసి వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేసినట్లు మీరు అందరూ కూడా చేయాలని చెప్పి కోరుతున్నాను. డెఫినెట్లీ మీరు అడిగినట్లు మీకు ఒక సపరేట్ రూమ్ కావచ్చు, ఐడి కార్డ్స్ కావచ్చు, డెఫినెట్లీ ఆ ఒక వ్యవస్థను కూడా తీసుకోవడానికి డెఫినెట్లీ నా వంతు కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తూ మీ అందరూ కూడా ఈ మీటింగ్ రావడంతో చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మీ అందరూ కూడా ఆల్ ద బెస్ట్ కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్, జై టీజీఎస్ఆర్టీసీ.